తప్పకుండా సిద్దిపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఇందిరానగర్ పాఠశాలకి వెళ్ళకపోతే, ఇందిరానగర్ పాఠశాల మట్టికి దండం పెట్టకపోతే మన జీవితానికి సార్థకత లేదనండి నేను అంటాను. అద్భుతమైనటువంటి పాఠశాల. అట్ ప్రజెంట్ 1250 మంది విద్యార్థులు ఉంటారు. డిఈఓ గారు నెక్స్ట్ జూన్లో వాళ్ళ అడ్మిషన్స్ కోసము 1450 అప్లికేషన్స్ ఉంటాయి రెడీగా. గట్టి క్లాప్స్ కొట్టండి సార్ వాళ్ళకి. ఏ జిల్లా పరిషత్ పాఠశాల కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టుకుని రాష్ట్రంలో సెలెక్ట్ చేసుకునేటువంటి పాఠశాల లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి పాఠశాల విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్న పాఠశాల రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదు. 1450 అప్లికేషన్స్ ఉంటాయి. కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పుడు మొదలైతుంది జూన్ నుంచి. సార్ మాకు ఒక అడ్మిషన్ ఇప్పించండి, సార్ మాకు ఒక అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పేసి ఒక 100కు పైగా కలెక్టర్ గారికి అప్పీల్స్ వస్తూ ఉంటాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేటువంటి పేరుతో 3 జాబితాలను అనౌన్స్ చేసి 250 మంది విద్యార్థులని సిద్దిపేట జిల్లా పరిషత్ ఇందిరానగర్ పాఠశాల 587 మార్కులతో రికార్డు స్థాయిలో నిలబడి 248 మంది విద్యార్థులు, సార్ లిజన్ టు మీ, 248 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే 200 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు సాధించి ప్రతి ఏటా 15 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 30-35 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి వెళ్ళచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు. ఉన్నారా పిల్లలు వెళ్ళారా అని చెప్పేసి నేను 7:45కి కాల్ చేశాను. నో సార్ 8:30కి పిల్లలు వెళ్తారు అన్నారు. ఎప్పుడో సాయంత్రం 8:30 వరకు. సాయంత్రం 8:30 వరకు. ఎందుకు వచ్చినాయి రిజల్ట్స్? ఈవినింగ్ 8:30 వరకు కూడా 8:30 ఏ జీవో లేదు, ఏ ప్రొసీడింగ్స్ లేదు, ఏ కమిషనర్, ఏ డైరెక్టర్ గారు, ఏ డిఈఓ గారు మీరు 8:30 దాకా ఈవినింగ్ స్టడీ అవర్స్ రన్ చేయండి, 587-88 మార్కులు తెచ్చుకోండి, 1250 మంది విద్యార్థులు తెచ్చుకోండి అని చెప్పేసి ఎక్కడే ప్రొసీడింగ్స్ ఏవి జీవో లేవు. ఈ బడి బతకాలి, ఈ బడి బతుకుతూనే నా బతుకు ఒక అర్థం ఉంటుంది, ఈ బిడ్డల జీవితాలే నా జీవితం అని చెప్పేసి ఆలోచన కలిగినటువంటి అక్కడ ఉన్న స్టాఫ్. మీ హిందీ డిపార్ట్మెంట్ని చూడాలనుకుంటున్నాను. హిందీ ఇంత పెద్ద ప్రొఫైల్ ఉంటుంది, హిందీ యాక్టివిటీస్ మీద. తెలుగు అద్భుతమైనటువంటి ప్రొఫైల్ ఉంటుంది, రికార్డ్. నిజంగా పాఠశాలను చూడాలంటే ఒక రోజు సరిపోదంటారు. ఏముంది సార్ 4 గోడలు అంటారు. కాదు కదా, 4 గోడలు కాదు. మీరు సబ్జెక్ట్ వైజ్ చూస్తే కనీసం 1.5-2 గంటలు పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనాలిసిస్ చేయగలితే ఎట్లా సాధ్యమైంది? నేను డిఈఓ గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అభ్యుదయవాదులైనటువంటి వాడు నా బడిని కూడా ఇలా మార్చాలనుకున్నటువంటి ఒక 10 మందినో 25 మందినో 20 మందినో హెడ్ మాస్టర్స్ని తప్పకుండా సిద్దిపేట ఇందిరానగర్ పాఠశాలను విజిట్ చేయమని చెప్పేసి నేను సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మనం కూడా చేయగలుగుతాం. చేయాలనే సంకల్పం